ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం గురుడు అనుగ్రహం కొన్ని రాశుల వారికి కలిసి ఉంది. ఎప్పుడైతే బృహస్పతి అనుగ్రహం కలిసి ఉందో 4 రాశుల వారికి ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహము బలము. మనం ఏ కార్యం చేయాలన్నా ఏ పని చేయాలన్నా గురుబలం ఉండాలండి, గురుబలం ఉండాలి అండి అంటూ ఉంటారు. మీరు జ్యోతిషుల దగ్గరికి వచ్చి ఉంటే తెలిసి ఉంటుంది. మీ బ్రాహ్మణుల దగ్గరికి వెళితే బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు, అమ్మా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదండి, వివాహానికి సరిపడే బలము లేదు, కాబట్టి వచ్చే సంవత్సరం అయితే గురుబలం చాలా బాగుంది. లేదండి వ్యాపారం చేయాలండి, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము, మరి ఎలా ఉంది? మీరు వ్యాపారం చేయాలన్నా, విద్యకు సంబంధించిన విద్య ఉన్నత అనుగ్రహం కలగాలన్నా, లేదా వివాహం కావాలన్నా, ఈ మూడిటికి కూడాను గురుబలం ఖచ్చితంగా ఉండాలి. కానీ 12 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం గురుబలం సంపూర్ణముగా ఉన్నది. అంటే ఏమిటి? కుబేరుడు ఆశీర్వాదంతో కలిసి ఉంది ఈ రాశుల వారికి. మరి ఏ రాశులండి ఈ సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత, పైగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి రాశి చక్రంలోకి మారుతున్నాడు. కొన్ని రాశుల వారికి కుబేరుడు ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రాశుల వారు అప్పులతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇక నుండి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కుబేర అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఈ సంవత్సరం నుండి. గ్రహాలలో విశేషమైన గ్రహం ఏమిటయ్యా అంటే గురుడు. పూర్వం చెప్పిన విధంగా దేవతలకు గురుడు కాబట్టి ఈ గురుగ్రహం ప్రతి ఒక్కరికి అనుగ్రహంగా ఉండాలి. అనుగ్రహంగా ఉంటే తప్ప మనం ఏ పని చేసినా సరే ఆ పని మనకు 100కు 100% ఫలితాన్ని ఇవ్వాలి అంటే అది కేవలం గురుడి యోగం ఉండాలి. మనకి గురుబలం లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఆ ప్రయత్నాలు నిష్ఫలితం. ఏదో బూడిదలో పోసిన పన్నీరు అంటాం కదా, అదే విధముగానే జరుగుతుంది. కానీ బృహస్పతి అనుగ్రహం కనుక ఉంటే మాత్రం మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసినా కానీ అది మీకు ఎంతో సంపదలు ఇచ్చు కార్యం అవుతుంది. సంపదలు ఇవ్వడానికి అది మూలం అవుతుంది. గురుడు ఈ సంవత్సరం మే 1వ తేదీ బుధవారం గురుగ్రహం నుండి శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. బృహస్పతి సంచారం అనేక మందికి అనేక అవకాశాలను ఇస్తుంది. అదృష్టాన్ని, అనుకూలమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది ఈ సంవత్సరం. ఈ 4 రాశుల వారికి కుబేరుడి సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది. మరి శర్మగారు ఈ సంవత్సరం ఈ 4 రాశులు ఏమిటి? గురుబలం ఉన్న రాశులు ఏమిటి? గురుడు అత్యధికంగా యోగాన్నిచ్చే రాశులు ఏమిటి? కుబేర అనుగ్రహం కలిగిన రాశులు ఏమిటయ్యా అంటే 1 మేషరాశి, 2 వృశ్చిక రాశి, 3 సింహరాశి, 4 కుంభరాశి. ఈ 4 రాశుల వారికి గురుబలం సంపూర్ణముగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలనుకున్నా సరే గురుడికి నమస్కారం చేసి మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఇంకా మరి ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దండి. అప్పులు ఉన్నాయండి, ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, ఈ సంవత్సరం మీరు ప్రయత్నాలు చేయండి, అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం ఇబ్బందుల్లో ఉన్నామండి, ఈ ఆటంకాలు ఎలా తొలగిపోతాయి, ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేస్తే అన్నీ కూడాను విజయాలకు మీరు మూలమవుతారు. మిమ్మల్ని చూసి 100 మంది ఇలా ఉండాలిరా, గురుడు యోగం బాగుంది వీడికి అని చెప్పుకునే విధంగా ఈ సంవత్సరం మీరు ఉంటారు. ఈ రాశులలో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ గురుయోగం వలన డబ్బులకు సంబంధించిన విషయం ఎలాంటి భయపడవలసిన అవసరమే లేదు. 1 అప్పులు, మీరు చేసిన అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. 2 మీరు చేసే ప్రయత్నాలలో డబ్బు రావడం లేదండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, ఈ సంవత్సరం సంపూర్ణంగా మీకు డబ్బులు వస్తాయి. ఎలాంటి రుణాలు మీకు ఎవరైనా ఇచ్చేవారు కూడా ఈ సంవత్సరం ఇచ్చేస్తారు. మా దగ్గర డబ్బు తీసుకున్నారండి, వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, డబ్బులు ఇవ్వడం లేదండి, ఈ సంవత్సరం మొత్తం తొలగిపోతుంది. వాడు మిమ్మల్ని ఆ బాధ నుండి విముక్తి చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. మేము చాలా సంవత్సరాల నుండి ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నామండి, అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, అక్కడ విద్యకు సంబంధించింది కానీ, ఉద్యోగాలకు సంబంధించింది కానీ, లేదా అక్కడ మేము సెటిల్మెంట్ అయ్యి అక్కడే ఉండాలనుకుంటున్నాము అన్న వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి సంపూర్ణంగా గురుయోగం ఉన్నది. గురుబలం బాగా ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మేషరాశి వారు ఈ సంవత్సరం సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలను పొందవచ్చు మేషరాశి వారు.
సింహరాశి వారికి ఈ సంవత్సరం అప్పుల నుండి విముక్తి పొందుతారు. కొత్త అప్పులు చేయకండి. మీ ప్రయత్నపూర్వకంగా కొత్త అప్పులు చేయొద్దు. ఏదో డబ్బు వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, దానికి ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి తద్వారా లాభాలను పొందుదామనే ప్రయత్నం మాత్రం మానుకోండి. గురుబలం బాగుంది, కానీ కొత్త అప్పులు చేస్తే మాత్రం తిప్పలు తప్పవు, ఇబ్బంది పడతారు. అంతేకాకుండా విదేశీయానం కూడా మీకు సంవత్సరం సంపూర్ణంగా ఉంది. అంతేకాకుండా పూర్వీకుల ద్వారా రావాల్సిన డబ్బు లేదా ఆస్తులు అవన్నీ కూడాను ఈ సంవత్సరం వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతూ అయ్యా నాకు పూర్వీకుల నుండి ఆస్తులు రావడం లేదు అని బాధపడుతున్న వారు ఈ సంవత్సరం ఆ కోర్టుకు సంబంధించిన విషయాలే కానీ లేదా పెద్దల నుండి వస్తున్న ఆస్తుల పరంపరల విషయాలే కానీ అవన్నీ కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది నుండి దూరం చేస్తుంది. లాభాలను పొందుతారు. ధనానికి సంబంధించిన విషయంలో వస్తే మాత్రం మీరు ఆచితూచి అడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు లాభాలను చేకూరుస్తుందని చెప్పాలి సింహరాశి వారికి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి కొత్తగా ఆస్తులు కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అనగా ఇల్లు, స్థలాలు, పొలాలు ఎక్కువగా కొనే అవకాశం కూడా ఉంది. కానీ ఖర్చులు మాత్రం కాస్త తగ్గించి మీరు ఖర్చు చేస్తే మాత్రం ఈ సంవత్సరం మీకు రాజయోగం బాగా ఉంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 1 అప్పు చేయకూడదు, 2 ఖర్చులను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తగ్గించి వాడితే మాత్రం మీకంటే సక్సెస్ రేట్ ఎవరికి లేదని చెప్పాలి. అదేవిధంగా వృశ్చిక రాశి చూసుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్లు వ్యాపారం చేసే దానిలో వారికి అయితే మాత్రం కొత్తగా ఇంక్రిమెంట్లు వస్తాయి. మీరు అనుకున్న ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం పొందుతారు. ధనానికి సంబంధించిన విషయంలో వస్తే మాత్రం నెలవారీ ఆదాయం పెరుగుతుంది. మీతో పూర్వం ఎంత సంపాదిస్తున్నారో దానికి రెట్టింపుగా సంపాదిస్తారు ఇక నుండి. పైగా గవర్నమెంట్ జాబులు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంటే కానీ గవర్నమెంటే కానీ వాటిలో ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు విషయంలో మీరు ఆచితూచి ఎలాగో ఉంటారు కాబట్టి అదే విధంగానే ఉండండి. ఎవరిని మీరు నమ్మవద్దు. ఇతపూర్వం మీరు ఎవరిని నమ్మరు, ఇక కూడా ఎవరిని నమ్మవద్దు. మీరు ఆచితూచి చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ధనవంతులు, అంటే మామూలు ధనవంతులు కాదు, ఎక్కువగా ధనాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా ఉంటే మాత్రం ఉన్నత స్థితి కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం పూర్వీకుల నుండి వచ్చు డబ్బు ఈ సంవత్సరం వస్తుంది. ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పొలాలే కానీ, స్థలాలే కానీ, ఏదైనా కానీ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉందంటే మీరు రావడం లేదంటారు కదా, ఈ సంవత్సరం మీకు వస్తాయి. ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. విదేశాలకు వెళ్ళే యోగం సంపూర్ణంగా ఉన్నది కుంభరాశి వారికి. మీ సంతానముతో ఆనందంగా ఉంటారు. మీ కుమారులకే కానీ, అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ, మీ పిల్లలకు వివాహం త్వరగా అవుతుంది. వివాహంలో ఆర్భాటాలు ఎక్కువగా చేస్తారు. అప్పులు చేయకుండా చేస్తే మాత్రం మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు ఇతపూర్వం చేసిన అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళతారు, ధనవంతులు అవుతారు. స్థిర ధనం కూడా కలుగుతుంది. ఖర్చు అయ్యే ధనం కాదు, ఎప్పుడు కూడా నిల్వ ఉండే ధనం కూడా ఉంటుంది. ధనానికి సంబంధించిన ఇతపూర్వం మీరు పడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో వివాహాలు, శుభకార్యములు, ఆనందముగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు, కుంభరాశి వారు ఈ సంవత్సరం ధనము యోగం బాగా ఉన్నది. అంతేకాకుండా ఈ 4 రాశుల వారికి గురుబలం బాగుందండి. అయితే మేము ఏమి చేసినా జరుగుతుందా? అలా ఎప్పటికీ జరగదు. బలము యోగము ఎప్పుడు కూడాను ఎవరిని పట్టుకుంటాయి అంటే జాగ్రత్త పరుడిని మాత్రమే పట్టుకుంటాయి. వచ్చిన అవకాశాలన్నీ కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సామెత ఉన్నది ఏమిటి, ఒకడు ఎత్తు ఎక్కడానికి నిచ్చెనలు వేస్తూ ఉన్నాడట. వేస్తూ ఉంటే వాడు వెళుతూ ఉన్నాడు పైకి. ఒకడు పక్కనవాడు ఏం చేస్తున్నాడు, అదే నిచ్చెనలు తీసుకొని పడుకోబెట్టి ఎక్కుతూ ఉన్నాడు. చక్కగా నిచ్చెన ఎక్కాలంటే నిలబెట్టి ఎక్కితే మనం త్వరగా పైకి వెళతాము. అదే పక్కనవాడు నిచ్చెనలు పడుకోబెట్టి వెళుతూ ఉన్నాడు. అంటే ఏమిటి, ధనం వచ్చినప్పుడు మీరు సద్వినియోగం చేసి పైకి వెళ్ళడానికి చూసుకోవాలి. అదే ధనాన్ని మీరు పడుకోబెట్టేసి ఏమీ పని చేయకుండా, ఏమీ చేయకుండా నాకు యోగం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు రాజయోగం ఉన్నదని చెప్పి మీరు అలసత్వం చేస్తే మాత్రం ఏ యోగాలు, యో భోగము మనను వృద్ధి చెయ్యదు. ఇది ఖచ్చితంగా ప్రతి వారు గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వామి శర్మ గారు చెప్పారు కదండి, మనకు మా యోగం ఉందని చెప్పారు, మాకు యోగం ఏమీ లేదు. అలా జ్యోతిష్యం ఎప్పుడు కూడా చెప్పదు. జ్యోతిష్యం ఎంతసేపు ఉన్నా ఏం చెబుతుంది, నీకు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఈ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెబుతూ ఉంది.
అని సక్సెస్ అవుతారు చెప్పారు కదా అని చెప్పి నేను ఇంటిలో కూర్చొని ఎవరికి ఫోన్లు చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఒకటే రూమ్లో కూర్చొని మౌనంగా మాట్లాడకుండా పడుకున్నాను అనుకోండి, నాకు ఏ యోగము పనిచేయదు. ఎందుకని? నేను చేసే పని ఖచ్చితంగా ముందు చేయాలి. మనం చేసే పని చేయకుండా యోగాలన్నీ కలిసి వస్తాయి అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ యోగాలన్నీ ఎంతసేపు ఉన్నా కష్టే ఫలి. మనం కష్టపడితే ఆ ఈశ్వరానుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 16 నుండి మొదలుపెట్టుకొని రాసుల వారు, ఈ 4 రాసుల వారు 16 నుండి మొదలుపెట్టి ప్రతిరోజు కూడాను దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు చేయండి. అయ్యా మేము చదవలేము, అక్కర్లేదు, మీరు ప్రతిరోజు వినండి. యూట్యూబ్లో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అని కొడితే వస్తుంది. ప్రతిరోజు వినండి. అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయండి. కేవలం నమస్కారం చేతనే గురుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇవి చేస్తే ఖచ్చితంగా ఈ యోగం మీకు సంపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఈ రాసుల వారు అందరూ కూడా నిత్యం ఆనందంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.